విద్యతో సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని, అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ఈ ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. కుళ్ళు కుతంత్రాలతోనే వారు ఈ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కొట్టుకుపోతారన్నారు. అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో ప్రారంభించామన్నారు. పదవిస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్ అంటే ఈయనకు పదవిస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున చూసుకున్నాం. కేసీఆర్ నువ్వు